సార్ జీతం తక్కువ ఉంది సార్ వేరే దానికి ఎలా, అంతే తప్ప నేచర్ ఆఫ్ జాబ్ ఏంట్రా, నువ్వు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నావు, అందులో నీకు ఎక్స్పోజర్ ఏమొస్తుంది, నువ్వు ఏం లెర్న్ చేస్తున్నావు, ఇది ఫ్యూచర్లో నీకు ఎట్లాగా నీకు స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది, అసలు ఈ క్యాలిక్యులేషన్ లేదు. అలా లేదు. అలా ఇప్పుడు హైడ్రో పవర్ ప్లాంట్లో అరుణాచల్ ప్రదేశ్లో ఒకటి చేస్తున్నాడు, నా దగ్గరికి వచ్చాడు కౌన్సిలింగ్కి. అసలు హైడ్రో పవర్ ప్లాంట్ లాంటి చోట అంత అలాంటి ఏరియాస్ అలాంటి ప్రాజెక్టులు ఎక్స్పోజర్ కూడా అంత ఈజీగా రాదు కదా. అసలు ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ అయ్యి, నార్మల్ ప్రాజెక్ట్ చిన్న ప్రాజెక్టులే కాదు. బట్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంత దూరం పాడేశారు, నన్ను పాడేశారు ఇక్కడ. మరి సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు అడవిలో తప్ప సిటీలో ఎందుకుంటే, ఇప్పుడు తెలంగాణలో కానీ నువ్వు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా చూడు, మన ఏమన్నారు తెలంగాణ ప్రాజెక్టులు, అసలు నీకు మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా యూపీ నార్త్ ఈస్ట్, అసలు నీకు ఎన్ని రోడ్లు ఉంటాయో, ఎలాంటి ప్రాజెక్ట్స్, టన్నల్స్, అలా హ్యూజ్ టన్నల్స్, కిలోమీటర్ 2 కిలోమీటర్ టన్నల్స్ ఉంటాయి. ఆ ప్రాజెక్ట్స్లో మనుషుల దొరక ఎడుతున్నారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే నేను నాగాలాండ్ వెళ్ళను, మణిపాల్ వెళ్ళనంట. అంటే ఇనీషియల్ స్టేజ్లో ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు నువ్వు చేస్తే ప్రాబుల్ తర్వాత ఆఫీస్ పోస్టులు ఏముంటుంది సివిల్ ఇంజనీర్కి, పెద్ద అంత ఎంజాయ్మెంట్ ఏముంటుంది కదా. ప్రాబుల్లీ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అది కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే పూల్ ప్రూఫ్ జాబ్ కావాలి, టెక్నాలజీ నేను తట్టుకోలేదు, నాకు నార్మల్గా జీతం ఇనిషియల్గా తక్కువ ఉన్నా పర్వాలేదు అనుకున్న స్టూడెంట్స్ డెఫినెట్గా సివిల్ ఇంజనీరింగ్ వెళ్ళొచ్చు. అన్ఫార్చునేట్గా ఏ సీటు రానోడో, లో ఐక్యూ ఉన్నవాడో, కాంట్రాక్టర్ పిల్లలు, ఇప్పుడు నువ్వు అడిగావు ఏ కేఎల్జీకో గీతంకో పోయి అడిగావు ఏసీబీఐటీకను, సగం మంది సివిల్ ఇంజనీరింగ్ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి వస్తున్నారు తప్ప మనలాగా వచ్చినాడు కాదు. అసలు మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు, మనం వచ్చాం కదా, అలా వచ్చిన వాళ్ళు ఉంటే ఉంటుంది. అంతే తప్ప రావడమే లో ఐక్యూడు లేకపోతే సీరియస్నెస్ లేనోడు నాన్ సీరియస్ స్టూడెంట్ రావడం వల్ల వాడి కెరియర్ సరిగ్గా మౌల్డ్ చేసుకోలేకపోవడం వల్ల వాళ్ళని చూసి సివిల్ ఇంజనీరింగ్ వేస్ట్ అంటున్నారు జనం. అంటే అంతే కదా, వచ్చినోడే స్టూడెంట్ కొంచెం బెటర్ స్టూడెంట్ వస్తే వాడు కొంచెం సీరియస్గా ట్రై చేసేవాడు, అంతే కదా, మేబీ రిజల్ట్ కనపడేదేమో. సో డెఫినెట్గా అంటే ఈవెన్ ఐఐటీస్లో కూడా అంతే. ఇప్పుడు ఈవెన్ ఈ మధ్యన ఐఐటీ మద్రాసు వాళ్ళు వస్తూ ఉంటారు కదా, సార్ ఎల్ఎన్టీ వాడు 6 లక్షలు ఇస్తున్నాడు సార్ మాకు, మద్రాసు ఐఐటీ వాడికి ఎల్ఎన్టీ వాడు వచ్చి 6 లక్షలు ఇస్తాడు. అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో రియల్గా స్టఫ్ ఉన్న సివిల్ ఇంజనీర్ దొరకడం కూడా చాలా కష్టం. ఈవెన్ ఓకే నువ్వు అన్నట్టు మేబీ ఫ్రెషర్కి జాబ్ రాదంటే వస్తుంది, సైట్ ఇంజనీర్ కింద వేస్తారు. సైట్ ఇంజనీర్ కింద వేస్తారంటే ఎండలో నిలబడి ఉండాలి మరి బాబు, అంతే కదా. నేను ఏసీలోనే ఉన్నాను ఎండలో నిలబడి అంటే కుదరదు మరి, అంతే కదా. సో ఆ ఇంటెంట్ అనేది ఉంటేనే ఏదైనా లెర్నింగ్ ఉంటుంది. అప్పుడు నేర్చుకున్న ఏంటంటే ఇట్ ఈస్ లైక్ నువ్వు కూడా చెప్పావు ఏమన్నావు, ఇలా మెట్టుగా పేర్చుకుంటే వెళ్ళాలి, బ్రిక్ బై బ్రిక్. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు 20 సంవత్సరాలతో మనం మాట్లాడుతున్నాం అంటే దానికి 20 సంవత్సరాల కష్టం ఉంది వెనకాల కదా. సైట్లో పడి నుంచి ఆఫీసర్ కింద జాయిన్ అయినా సైట్లో పడి నుంచి వర్కులు చేయించాను, అంతే. ఎన్ని నైట్లు నిద్ర లేకుండా ఉండడం నాకే తెలియదు.